కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరును మార్చిన సంగతి తెలిసిందే. పేరు మార్పుతో పాటు పని దినాల పెంపు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వాటాల్లో మార్పులు, పనుల సంఖ్య కూడా మారింది. కేంద్ర ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. వీటితో పాటు చెల్లింపుల ప్రక్రియను కూడా మార్చింది. మరోవైపు వేతనం జమ చేసేలా బ్యాంకు ఖాతాలపై కూడా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వేతనాలను ప్రైవేటు బ్యాంకు ఖాతాల్లో జమ చేయరు. కేవలం పోస్టాఫీస్ ఖాతాలతో పాటు జాతీయ బ్యాంకు ఖాతాల్లో మాత్రమే వేతనాన్ని జమ చేయనున్నారు. దశాబ్దాలుగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలవుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పథకాన్ని వీబీజీ రామ్జీగా మార్చారు. వేతన చెల్లింపు ప్రక్రియలను మార్పులు చేపట్టారు. ఈ పథకంలో భాగంగా ఎప్పటి వరకు పనిచేసిన కూలీలకు వారి పని దినాలకు సంబంధించిన వేతనాలు వారి వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ లేదా పోస్టాఫీస్ ఖాతాలో జమ చేస్తూ వస్తున్నారు. అయితే ఇక నుంచి వ్యక్తిగత ప్రైవేటు బ్యాంకు ఖాతాల్లో వేతనం జమ చేయకూడదని, కేవలం జాతీయ బ్యాంకుల్లో మాత్రమే జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోస్టాఫీస్ ఖాతాలు ఉన్నా పర్వాలేదు, ఆ ఖాతాలో జమ చేస్తారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో గ్రామీణ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న ఉపాధి హామీ వేతనదారులు వారి అకౌంట్లను మార్చుకుంటున్నారు. జాతీయ బ్యాంకులతో పాటు పోస్టాఫీసులో కొత్తగా అకౌంట్లను తెరుస్తున్నారు. అయితే ఈ నిబంధనపై వేతనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున అభ్యంతరాలు తెలుపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ బ్యాంకులు తక్కువగా అందుబాటులో ఉన్నాయి. అందుకే కొత్తగా ఉన్నఫలంగా ఖాతాలు తెరవాలంటే ఇబ్బందికరంగా మారుతుంది. కిలోమీటర్ల దూరం వెళ్తే కానీ జాతీయ బ్యాంకులు చేరుకోవడం కష్టం. అందుకే ఉన్న బ్యాంకుల్లోనే ఖాతాల్లో నగదు జమ చేసేలా చర్యలు చేపట్టాలని వేతనదారులు కోరుతున్నారు.